హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్. వెల్కమ్ టు లక్ష్మణ్ బయో అకాడమీ. ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ బయాలజీ అండ్ సైన్స్. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బయాలజీ అండ్ సైన్స్ని టీచ్ చేస్తాను. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి ద లివింగ్ వరల్డ్ అండ్ బయోడైవర్సిటీ నుంచి ద లివింగ్ వరల్డ్ అండ్ బయోడైవర్సిటీ టాపిక్ నుంచి చాప్టర్ నుంచి నీడ్ ఫర్ క్లాసిఫికేషన్ అయితే చూద్దాం. నీడ్ ఫర్ క్లాసిఫికేషన్. ఈ వీడియో మీకు జేఎల్, డిఎల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ అండ్ డిఎస్సి, ఇంటర్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుంది. నీడ్ ఫర్ క్లాసిఫికేషన్. టిల్ నౌ we have identified 1.7 to 1.8 million species. 1.87 to 1.8 million species, in which more than 1 million are animals. More than 1 million species. Like human beings are one species. One species. Species అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం. యాక్చువల్లీ అర్త్ మీద మనకు హ్యూమన్స్ మోర్ దెన్ 8 crores ఉన్నారు కదా. ఆ 8 crores ని 8 crore స్పీసీస్ అన్నాము. ఒక స్పీసీసే. హోమోసెపియన్స్ ఒక స్పీసీస్, అదే హ్యూమన్ ఒక స్పీసీస్, మ్యాంగో ఒక స్పీసీస్. అలా 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్ ని ఐడెంటిఫై చేసాము అండ్ సైంటిఫిక్ నేమ్ ఇచ్చాము. We have described with a scientific name. We have described 1.7 to 1.8 million species with a scientific name. In which more than 1 million are animals. ఇందులో మనకు more than 1 million animal species ఉన్నాయి. కానీ more than 90% ఆర్గానిజమ్స్ ని మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు చూస్తే దాదాపు మనకు 8.7 మిలియన్ పైనే ఉంటాయి. 8.7 మిలియన్ స్పీసీస్ ఎక్స్పెక్టెడ్. ఇట్ మే బి మోర్ దెన్ 8.7 మిలియన్ పైనే ఉంటాయి స్పీసీస్ అర్త్ మీద. ఇందులో మెజారిటీ మనకు సీ వాటర్లో కూడా ఉంటాయి. కానీ అందులో మనం 1.7 టు 1.8 మిలియన్ స్పీసీస్ మాత్రమే ఐడెంటిఫై చేసాము సైంటిఫిక్ నేమ్తో. సైంటిఫిక్ నేమ్ అంటే యాక్చువల్లీ ఆర్గానిజమ్స్ కి 2 నేమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లోకల్ నేమ్, ఇంకొకటి వచ్చేసి సైంటిఫిక్ నేమ్. లోకల్ నేమ్ అనేది ప్లేస్ కి చేంజ్ అవుతుంది. సైంటిఫిక్ నేమ్ అయితే అన్ని ప్లేసెస్ లో సేమ్ ఉంటుంది. 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్, 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్ ఐడెంటిఫైడ్ విత్ సైంటిఫిక్ నేమ్, ఇన్ విచ్ మోర్ దెన్ 1 మిలియన్ ఆర్ యానిమల్స్. దాదాపు 8.7 మిలియన్ స్పీసీస్ అయితే పైన అయితే ఉండొచ్చు అర్త్ మీద. ఇప్పుడు ఈ ఆర్గానిజమ్స్ అన్నిటిని మనం స్టడీ చేయలేం కాబట్టి మనం క్లాసిఫై చేయాలి. ఏదో ఒక బేసిక్ ఫీచర్ని తీసుకొని మనం ఆర్గానిజమ్స్ అన్నిటిని క్లాసిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఏ ప్లాంట్స్ అయితే ఫ్లవర్స్ ఇస్తాయో అవన్నీ మనం యాంజియోస్పర్మ్ అనే గ్రూప్లో జాయిన్ చేసాం. మ్యామేలియా. ఏ యానిమల్స్ అయితే మిల్క్ ఇస్తాయో వాటిని మనము మ్యామేలియా గ్రూప్లో జాయిన్ చేసాం. ఎగ్జాంపుల్ కౌ చూద్దాం. కౌ వచ్చేసి మిల్క్ ఇస్తుంది. మిల్క్ గివింగ్ యానిమల్. కౌ ఈజ్ మిల్క్ గివింగ్ యానిమల్ కాబట్టి కౌ ఈజ్ మ్యామిల్. అండ్ ఇఫ్ యూ సీ ద లైక్ goat also will give the milk. Human also give the milk. హెన్స్ ఏం చేసామంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే మిల్క్ ఇస్తాయో వాటిని మనం మ్యామేలియా అనే గ్రూప్లో జాయిన్ చేసాం. మ్యామేలియా. అలా మనకు బేస్డ్ ఆన్ సమ్ బేసిక్ ఫీచర్ వీ కెన్ క్లాసిఫై ఆర్గానిజమ్స్ ఇంటూ గ్రూప్స్. కానీ ఈ వీడియోలో మనం ఏం చూడాలంటే నీడ్ ఫర్ క్లాసిఫికేషన్. ఎందుకు మనము ఆర్గానిజమ్స్ ను క్లాసిఫై చేయాలి ఒకటొకటి చూద్దాము. కన్వీనియంట్ స్టడీ. ఫస్ట్ వన్ వచ్చేసి కన్వీనియంట్ స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్. సి ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అబౌట్ యానిమల్, మీరు యానిమల్ గురించి చదవాలనుకుంటే 1 మిలియన్ బుక్స్ చదవాలి. ఒక్కో స్పీసీస్కి ఒక్కో బుక్. అదే మనం క్లాసిఫై చేసామంటే ఒక గ్రూప్ నుంచి ఒక యానిమల్ని తీసుకొని చదవచ్చు.
అంటే ఒక యానిమల్ తీసుకొని చదివినా కూడా ఆ గ్రూప్ మొత్తం చదివినట్టు అర్థం అనమాట. అందుకే కన్వీనియంట్ స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం. మనం ఏదైనా కొత్త ఆర్గానిజం కనిపెట్టామనుకో, ఆ ఆర్గానిజంని ఏ గ్రూప్లో, అది మిల్క్ ఇస్తే మామేలియాలో జాయిన్ చేయొచ్చు. ఇది ప్లాంట్ అనుకోండి, అది ఒక ఫ్లవర్స్ని ఇస్తే యాంజియోస్పర్మ్స్లో జాయిన్ చేయొచ్చు. అలా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం. థర్డ్ వన్, differentiation of closely related species. Differentiation of closely related species. Closely related species ని మనం డిఫరెన్షియేషన్ అయితే చేయొచ్చు ఈ క్లాసిఫికేషన్ ద్వారా. ఎగ్జాంపుల్, డాంకీ అండ్ హార్స్. డాంకీ, హార్స్, జీబ్రా, those are related animals, but we can separate that. Differentiation of closely related species. మనం స్మాల్ వేరియేషన్స్ ద్వారా వాటిని అయితే సపరేట్ చేయొచ్చు. అదే డిఫరెన్షియేషన్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు అండర్స్టాండింగ్ బయోడైవర్సిటీ. వేరియేషన్ ఇన్ ఆర్గానిజం. Variation of organism is called biodiversity. If you have more different types of species, we can understand that there is a more biodiversity in the particular place. Hence, ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ కూడా యూజ్ అవుతుంది. తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్. Evolutionary relations. Evolutionary relations means study of ancestral history. Which organism formed from which organism, then ఏ ఆర్గానిజం నుంచి ఎవాల్వ్ అయ్యాయి, ఫామ్ అయ్యాయని. మనం మంకీ ద్వారా ఫామ్ అయ్యాం. అలా ఏ ఆర్గానిజం దేని ద్వారా వచ్చిందని చెప్పేసి చదవడాన్ని ఎవల్యూషనరీ స్టడీ అంటాం. వీ కెన్ అండర్స్టాండ్ అబౌట్ ఎవల్యూషనరీ స్టడీ ఆఫ్ ఆర్గానిజం. దాంతోపాటు యూనివర్సల్ కమ్యూనికేషన్. In classification, we will give scientific name also to the organism. కాబట్టి అందరూ మన అర్త్ మీద ఉన్న అందరూ ఒకే నేమ్ అయితే యూజ్ చేయొచ్చు ఒక ఆర్గానిజమ్స్. కాబట్టి ఇట్ ఆల్సో యూజ్ ఫర్ యూనివర్సల్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్, మనము మ్యాన్ చూసుకున్నాం అనుకోండి, హోమోసపియన్స్ ఈజ్ సైంటిఫిక్ నేమ్. ఇఫ్ యూ గో టు అమెరికా, ఇఫ్ యూ గో టు ద ఆస్ట్రేలియా, ఎనీవేర్, హ్యూమన్ ఈజ్ కాల్డ్ హోమోసపియన్స్ ఓన్లీ ఇన్ బయాలజికల్ టర్మ్స్. Hence, it is also used for the universal communication, and it is also used for conservation of biodiversity. మనం బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఏ ఆర్గానిజమ్స్ అయితే తక్కువ ఉన్నాయో అవి ఎక్స్టింక్ట్ అవ్వడానికి, ఫ్యూచర్లో ఎక్స్టింక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఆర్గానిజం ప్రొటెక్ట్ చేయవచ్చు. దట్ ఈస్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. నెక్స్ట్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎకలాజికల్ రిలేషన్షిప్స్. Classification also used for understanding ecological relations. Ecological relationships means how organisms interact one with another one in the ecosystem. That relationships also you can understand by using the need of classification. ఈ రోజు నుంచి డైలీ ఒక వీడియో చేయడానికి అయితే ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.